హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా స్టైల్ అయితే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. అది ఎలాగో అందరూ చూసేయండి. ఫస్ట్గా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినుములు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయొద్దు, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోండి. ఇంక ఇందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్గా అయితే కరివేపాకు మా చెట్టుదే, చాలా ఫ్రెష్గా ఉంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇవి కూడా వేసుకుని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ లెమన్ వాటర్లో వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి అలా 2 మినిట్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇంకా పసుపు వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇంక ఇందులోకి అయితే కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అది కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇంక ఈ లెమన్ రైస్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. కువైట్లో ఉన్నప్పుడు మా ఆయన అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే చేయించుకునేవారు. కానీ ఇప్పుడు మిస్ అయ్యారు, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి. ఈ లెమన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకి ముందుగా లెమన్ వాటర్ తీసి పెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాం. ఆ లెమన్ వాటర్ కూడా ఇందులో వేసేసుకుని మొత్తం రైస్ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఆవపిండి అనేది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి, సరిపడినంత. ఎక్కువ వేసుకోవడం వల్ల చేదైతే వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం మాత్రమే వేసుకుని ఈ రైస్ అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలాగే మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నా వాయిస్ అయితే సరిగా లేదు, ఎందుకంటారా నాకు ఫుల్ జలుబు అయితే చేసింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్.